నీ సహవాసము సరి అయినదేనా? నీ సహవాసము సరైనదేనా? ఇప్పటికే 9:15 అయిపోయింది. మరలా మొదటి మెసేజా అనుకుంటున్నారు కదా. ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు, దూరం నుండి వస్తున్నారు, ట్రాఫిక్లో ఇరుక్కుపోయారంట. వాళ్ళు వచ్చేంత లోపల త్వరగానే ముగించేస్తాను, ఒక 10 నిమిషాలు, ఓకేనా? ఎందుకంటే సహవాసము సరైనదేనా అనే అంశము నిజంగా సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వినాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఇది. సహవాసం అనేది ఎంత క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైందో ఆ విషయము అందరూ తెలుసుకోవాలి. మనకందరికీ తెలుసు ప్రియులారా, సహవాసము అనగానే కలిసి ఉండడం, కలిసి నివసించడం సహవాసము అంటాం. ఈ సహవాసం అనగానే ఒక కుటుంబం కలిసి బ్రతుకుతుంది, కలిసి జీవిస్తుంది. ఇక ఈ లోకంలో ఉన్న కుటుంబాలన్నిటి గురించి ప్రక్కన పెడితే, క్రీస్తులోనికి వచ్చిన మనం, దేవునిలోనికి వచ్చిన మనం, సంఘంలోనికి వచ్చిన మనం అందరము ఒక కుటుంబంలోని వారం కాదు. మీకు తెలుసు, ఎక్కడెక్కడో ఉన్నవారం మనం. క్రీస్తును బట్టి, క్రీస్తు ద్వారా మన పాపాలను కడిగి వేసుకొని సంఘంగా ఒక్క చోట మనం చేరి ఉన్నవారం, ఆ సహవాసంలోనికి వచ్చినవారు. లేదంటే అసలు మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. మనం అందరము ఒకరికొకరము తెలిసేవారం కాదు, మనం అందరం కలిసి ఉండేవారం కాదు. క్రీస్తును బట్టి, దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి సహవాసంగా మనం ఈ విధంగా కూడుకునే ఒక గొప్ప భాగ్యం మనకందరికీ దక్కింది. ఇక సహవాసం గురించి చాలా మంచి విషయాలు దేవుడు బైబిల్లో రాశాడు. అయితే అవన్నీ ముఖ్యమైన సందేశంలో మనం అందరం విందాము. ఈ సహవాసం గురించి మాకు తెలియనిది ఏమున్నదండి, అన్నీ మాకు తెలుసు అని మనం అనుకుంటాం. కానీ ఈ సహవాసం ఎక్కడ దొరుకుతుంది అన్నప్పుడు సంఘంలో, ఆ సంఘానికి మనం అందరము క్రమం తప్పకుండా వస్తామా అంటే రాము. చూడండి, అందరూ ప్రతి ఆదివారము సంఘంలో కూడుకోవడానికి అందరూ ప్రతి ఆదివారం వస్తారా? ఆదివారం ప్రక్కన పెడదాం, సోమవారం నుండి శనివారం వరకు సంఘంలో సహవాసంగా కూడుకునే అవకాశం మాత్రం సంఘం ఇస్తుంది. కానీ ఆ సహవాసంలో ఉండాలన్న ఆలోచనతో మనం అందరం ఏమైనా ఆసక్తి కలిగి ఉంటామా అంటే? అందుకే సహవాసం గురించి చక్కగా నేర్చుకోవాలి. మనకందరికీ ఒక విషయం తెలుసు, ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థన చేస్తారు. ఈ ముగింపు ప్రార్థన తర్వాత ఆశీర్వాద ప్రార్థన అని ఒకటి ఉంటుంది, అవునా? పొరపాటున చివరిలో దైవజనులు ఈ ఆశీర్వాదం ఇవ్వకపోతే, అన్న ఆశీర్వాదం ఇవ్వలేదు అని అడిగి మరీ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోతారు. ఏంటి ఆశీర్వాదం? ఆ ఆశీర్వాదంలో ఏమిస్తున్నాడు దైవజనుడు? ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన పౌలు గారు 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము చివరి వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై యుండును గాక. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై యుండును గాక అని పౌలు గారు రాశారు. అదే ప్రార్థనని ముగింపు ప్రార్థన తర్వాత ఆశీర్వాదం పేరట దైవజనులు మనకిచ్చి మనల్ని పంపిస్తున్నారు. ఎవరి సహవాసం ఉండాలంట? మనకు ఎవరితో సహవాసం కలిగి ఉండాలంట? సంఘానికి వచ్చినప్పుడు మనం అందరం ఇక్కడ ఉంటాం, సహవాసంలో ఉంటాం. కానీ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఏ సహవాసంలోకి వెళ్ళిపోతాము? మరలా సోమవారం నుండి శనివారం వరకు మనకున్న సహవాసం సంఘ సహవాసమా? కాదు, లోక సహవాసం. ఆ లోకంలో సహవాసం చేయాల్సిన మనకు అది కరెక్ట్ కాదని
మనల్ని ఏ సహవాసంలో ఉంచాలని దైవజనుడు ఆశీర్వదిస్తున్నాడు? పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ ఎల్లప్పుడూ తోడై యుండుగాక అన్నాడు. అంటే మనం లోకంలో ఉన్న ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మతో, దేవునితో, యేసుక్రీస్తుతో. సంఘంలో లేకపోయినా సహవాసం ఇక్కడే ఉంది, కేవలం ఆరాధన మట్టుకే పరిమితం అని మనం అనుకుంటున్నాం. కానీ మన సహవాసం ఎక్కడున్నా పరిశుద్ధాత్మతో ఉండాలి. నిజంగా సహవాసం అనగానే మీకు అందరికీ ముందుగా చెప్పినట్టు కలిసి ఉండడము అనేది మానవ సమాజంలో అసలు సాధ్యమయ్యే పనా? కలిసి ఉండగలమా? భార్యాభర్తల బంధము కలకాలం ఉండే బంధం అనుకుంటాం. కలకాలం ఉంటుందా? ఎన్ని రోజులు? ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. భర్త ఒంటరివాడైపోతాడు భార్య వెళ్ళిపోతే, భార్య ఒంటరిదవుతుంది భర్త వెళ్ళిపోతే. ఈ లోకంలో ఉన్న ఏ బంధమైనా చూడండి కలకాలం ఉండేది కాదు. అంటే ఎల్లప్పుడూ మనతో ఉండలేరు ఎవరు. ఈ భూమి మీద మనుషులు ఎల్లప్పుడూ ఉండలేరు. కానీ పరిశుద్ధాత్మ సహవాసం మీకు అందరికీ తోడయుండును గాక అని అన్నాడు. అంటే నిజంగా పరిశుద్ధాత్ముడు మనతో ఎల్లప్పుడూ ఉండడానికి మనకు దేవుడు అనుగ్రహించాడా? మీకు అందరికీ తెలియదు కాదు. పరిశుద్ధాత్మ దేవుని ఎవరిచ్చారు? ఎప్పుడైతే క్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకుంటున్నామో మనకందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండడానికి దేవుడు ఎవరిని ఇచ్చాడు అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి. భార్యాభర్తలు ఉన్నారనుకోండి, కొన్నిసార్లు ఇద్దరు పనులు చేస్తూ ఉంటారు, డ్యూటీలు చేస్తూ ఉంటారు. ఒకసారి భర్తది డ్యూటీ వేరే దగ్గర ఉంటుంది, ఒక ఊర్లో ఉంటుంది, భార్య డ్యూటీ మరొక ఊర్లో ఉంటుంది. వాళ్ళు కలిసి ఉండే అవకాశం ఉందా? పోలీస్ జాబ్ చేస్తున్న వారు ఉంటారు, మిలిటరీలో చేసే వాళ్ళు ఉన్నారు, మీకు తెలుసు. భార్య ఇక్కడే ఉంటుంది, కానీ అతను మాత్రము ఎక్కడో సరిహద్దుల్లో ఉండి పనిచేస్తూ ఉంటాడు. అంటే కలిసి నివసించలేడు. ఇలాంటి పరిస్థితి దేవుని దగ్గరకు వచ్చిన సంఘంలో ఉన్న మనకు ఉండకూడదని దేవుడు ఆలోచించి మనతో ఎల్లప్పుడూ ఉండడానికంట మనకు ఎవరిని ఇస్తున్నాడంట? పరిశుద్ధాత్మ దేవుని. నిజంగా ఆయనతో సహవాసంలో ఉంటున్నామా? ఆయన సహవాసంలో మనం అందరం ఉండగలుగుతున్నామా? ఆయనను మీరు ఎల్లప్పుడూ కలిగి ఉండండి, ఆయన మీతోనే సహవసించాలి, సహవాసం ఆయనతో ఉండాలని ఆలోచించి మనతో ఎల్లప్పుడూ ఉండడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మనిస్తే ఆయన ఎలా ఇచ్చాడో మీకు అందరికీ తెలుసు కదా. మనలో ఉండడానికి, మనతోనే ఉండడానికి, ఎప్పుడు కూడా మనతోనే ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మనం ఆయనతోనే సహవాసంలో ఉండాలి, ఆయన సహవాసంలోనే ఉండాలి ఎప్పుడు, ఎల్లప్పుడూ. ఆయనను మనకిస్తే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఆయన సహవాసం మీకు అందరికీ తోడై ఉండును గాక అంటున్నాడంటే. కాబట్టి దేవుడిచ్చిన సహవాసం మనకేంటంటే ఆయనతో సహవాసం చేసే భాగ్యం మనలో ఉంచాడు, మనతో ఎల్లప్పుడూ ఉంచాడు. ఎల్లప్పుడూ ఆయన మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. మన కొరకు ఎల్లప్పుడూ దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మనం ఏదైనా దేవునికి విరుద్ధమైన కార్యక్రమం చేస్తున్నప్పుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, మనల్ని గద్దిస్తూ ఉంటాడు, మనకు చెబుతూ ఉంటాడు. ఆయన మాటలన్నింటినీ మనం ఆలోచించి ఆ విషయాలన్నింటినీ మనము జ్ఞాపకం చేసుకొని దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలకు దూరంగా దేవునికి దగ్గరగా బ్రతికితే మనల్ని బట్టి ఆయన ఆనందిస్తాడు. దాన్ని బట్టి దేవుడు మనకిచ్చే పరలోకం మనకు దక్కుతుంది. లేదంటే మనం ఆయన దుఃఖపరిచిన వారమే, ఆయనను ఆర్పివేసిన వారమే. అలాంటి పరిస్థితి మనలో ఎవరికి రాకూడదని మీకు ఎవరిని సహవాసంగా ఇచ్చాను అంటే ఇదిగో పరిశుద్ధాత్మ దేవుణ్ణి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మన సహవాసం, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? మన భార్యతో కాదు, మన భర్తతో కాదు, మన పిల్లలతో కాదు, మన స్నేహితులతో కాదు, మనము పరిశుద్ధాత్మ దేవునితో సహవాసంలో ఉన్నాం. ఆ విషయం మనం అందరం గుర్తెరగాలి. మనం ఏది చేసినా నాతో పాటు పరిశుద్ధాత్మ ఉన్నాడు, నాలో ఆత్మ ఉన్నాడు, నా జీవితం అంతా దేవుడు కోరుకున్నట్టుగానే ఉండాలి, దేవుని వాక్య ప్రకారంగానే ఉండాలి, దేవుని వాక్యానికి విరుద్ధంగా నేను ఏ పని చేయకూడదు, ఏ మాట మాట్లాడకూడదు. నేను ఏది చేసినా వాక్య ప్రకారంగా ఉండే విధంగా ఆత్మదేవుడు నడిపించినట్టుగానే ఆయన సహవాసంలో ఉన్నట్టుగానే ఉండాలి అనే ఆలోచనతో మనం అందరం ఉండాలి. అప్పుడు మనం దేవుని సంతోషపెట్టిన వారం అవుతాము. అప్పుడు మన సహవాసం సరిగ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూరం చేసుకున్నామో మన సహవాసము చెడిపోతుంది.